శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో మంగళవారం రాత్రి 3 వ్యక్తులు దొంగతనం చేయడానికి వచ్చారు. స్థానికులు వారిని గమనించి వెంటనే తరిమి కొట్టారు. ఈ క్రమంలో 3 దొంగలు పారిపోతూ సమీపంలోని రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. అయితే ఒకరు జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మిగతా 2 అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగ వచ్చి ఒక ఇంట్లో దొంగతనం చేస్తుంటే వాళ్ళ ఇంటి వాళ్ళు అరిచారు. చుట్టుపక్కల అందరూ లేచి అక్కడికి వచ్చారు. వాడు పారిపోయినప్పుడు వాళ్ళు కొంత దూరం చేంజ్ చేశారు. దాని పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఆ రైల్వే ట్రాక్కు సంబంధించి ముందుకు వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ కొత్తగా డబ్లింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ రేకులు దూరిపోయినాడు. సందులో దూరినప్పుడు అతనికి హెడ్ ఇంజరీ కూడా అయింది. వాళ్ళు అదేవిధంగా తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ దగ్గర పెట్టినారు. అందరూ గుమిగూడినారు. వెంటనే మా సిబ్బంది వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. హాస్పిటల్ 5 గంటలకు చనిపోయినాడు. దాని గురించి ఇంకా ఫిర్యాదు వాళ్ళకు బంధువులకు బళ్ళారి అని తెలిసింది. ఇంతకు మరొక కూడా 2-3 దొంగతనం కేసుల్లో ఉన్నాడని చెప్పారు.